మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ముందుగా ఏ అర్హత లేని నాకు ఇక్కడ నిలవబడి మరి ఆ దేవుని గురించి మీతో మాట్లాడే అవకాశాన్ని కలిగించిన ఆ త్రియోగ దేవునికి పాదాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అయ్యగారికి అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం ప్రస్తుతం క్రీస్తు పుట్టుక గురించి మనం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడుకుంటున్నాం. మనం నెల రోజులు చేసుకుంటూ ఉండగా ఏదైతే మనకు ఇప్పుడు చదవబడిందో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. మరి యేసుక్రీస్తు వారి జననము అంత ఆషామాషిగా జరిగిందేం కాదండి. యెహోవా తండ్రి యొక్క ప్రణాళిక ద్వారానే జరిగింది. మనం వింటూనే ఉన్నాం. ప్రవక్త యేసుప్రభు వారి జననం గురించి ప్రవచించినప్పుడు ఎంతోమంది కన్యకులు ఆశపడ్డారంట. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కడుపును పుడితే బాగుంటుంది, నా కడుపును పుడితే బాగుంటుందని ఎవరికైనా ఆశ ఉంటుంది, మంచి కొడుకు పుడతాడంటే. ఆ సమయంలో మరియమ్మ గారికి ఇంకొక అదనమైన అర్హత ఏంటంటే తనకు ప్రదానము చేయబడి ఉంది. మరి పుట్టబోయే బిడ్డకి తండ్రి కూడా ప్రధానమేగా తల్లితో పాటు. అందుకే మరి యేసోబు గారు తన భార్యని విడనాడదాము, మరి నాకు తెలియకుండా మరి గర్భవతి వచ్చింది వాళ్ళు ఏకము కాకమునుపే అని అన్నారు దేవుడు. మరి అటువంటి సమయాల్లో తండ్రి స్థానంలో ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి యెహోవా దేవుడు తన స్వప్నమందు మరి తనకి ఈ విషయాన్ని బయలుపరిచి ఆమెను చేర్చుకోమని మరి ఆయనకి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు వారి జననం ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందంటే మనం యెషయా గ్రంథము 1:7-14 చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాలియేలని పేరు పెట్టెను. మరి యెషయా ప్రవక్త గారు కూడా ఆ రోజుల్లోనే తన జ్ఞానం చేత, దేవుడిచ్చిన జ్ఞానం చేత, తండ్రి ఇచ్చిన జ్ఞానం చేత యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. మనకి క్రిస్మస్, మరి ఆయన యెహోవా క్రీస్తు వారు పుట్టిన దినాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఆయన్ని ఆరాధించటం, క్రిస్మస్ అంటే ఆయనలో ఆనందించటం, క్రిస్మస్ అంటే అర్పణ. అర్పణ అంటే మనం ఏమనుకుంటారు, ఆస్తులు ఇక్కడికి ఏమి ఇవ్వవసరం లేదండి. మనకు కలిగిన దాంట్లో ఒక 5 పైసలు, ఒక 10వ వంతు లేని వారికి పెడితే దేవుడికి అర్పించినట్లే. మనం చర్చిలో పాస్టర్ గారికి ఇచ్చే సందా, మన ఇక్కడ చందా వేసే సందా కాదు, లేకపోతే దేవుడికి మొక్కుబడిగా ఇచ్చే అర్పణలు కాదు. ఆ అర్పణలతో పాటు ప్రభువారు చెప్పేది ఏంటంటే, మన తోటి వారితో ప్రేమ జాలి దయ కలిగి ఉన్నాడు. అర్పణ
ఈ విధంగా చూసుకుంటే మనం ప్రభువారి జననం గురించి చాలా చోట్ల మనం బైబిల్లో గమనించవచ్చు. ఆయన ప్రణాళికాబద్ధంగా జరిగింది కాబట్టి ఎంతోమంది మనకి ప్రభువారి జననం గురించి ముందు రోజుల్లోనే మనకి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 1:21 చూసుకుంటే మనం 18:21 వరకు చూసుకుంటే క్షమించాలి, 22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు. ఎక్కడ చూసుకున్నా కానీ ప్రభువారి పుట్టుక గురించి ముందే చెప్పడం జరిగింది. ఎలా అంటే అది తండ్రి ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉందా? శరీరధారి అయి పుట్టాల్సిన అవసరం ఉందా? ఆయన పుట్టి మన కోసం మరణించాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. కాబట్టి యెహోవా దేవుడు తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు అంటే మరి మానవులమైన మన పాపములు పెచ్చరిల్లిపోతున్నాయి. మరి ఆ పాపాలని పరిష్కారం దొరకాలి. ఆ పాపాలకి దాన్ని ఎవరు మన పాప క్షమాపణ ఎవరు చేయగలరంటే ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారి అయి జన్మించి ఆయన రక్తాన్ని చిందించి మరణిస్తేనే మన పాపాలకు క్షమాపణ జరుగుతుందనే ప్రణాళికతో తండ్రి అయిన యెహోవా ఆయన్ని ఈ లోకానికి పంపించడం జరిగింది. క్రీస్తు జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఆ సమయాల్లోనే మరి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు ఎవరి కొరకయ్యా అంటే ఆయన చేసిన తప్పులకు కాదు, మన కొరకు అనుభవించాడు. మన కొరకే జన్మించాడు, మన కొరకే జీవించాడు, మన కొరకే మరణించాడు. ఇక్కడ అదే విషయాన్ని యేసుక్రీస్తు వారి పుట్టుకను మీకాలో చూసుకుంటే మనం మీకా 5:12 చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఆయన ఏమంటాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలీయుల ఎలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే యేసుక్రీస్తు వారి జనన ప్రణాళికని ఎంతమంది ప్రవక్తలు మనకి తెలియజేయడం జరిగింది. కానీ ఆయన జన్మించి మనకి ఎంతో పాప క్షమాపణకి మన తరపున ఆయన నిలబడి ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఆయన జన్మించిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లూకా సువార్త 2:8-12 వరకు చూసుకున్నట్టయితే చాలమ్మా, చాలు. గొర్రెల కాపరులతో దూత చెబుతుందండి మనకి ఇక్కడ ఆయన క్రీస్తు వారి పుట్టుక జనం. మరి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులను పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అందరికీ చెప్పొచ్చు కదా, దూత ముందుగా క్రీస్తువారు పుట్టిన వెంటనే ముందుగా గొర్రెల కాపరి వద్దకు వెళ్ళింది. గొర్రెల కాపరుల వద్దకు వెళ్ళి వారికి ప్రభు అయిన క్రీస్తువారి జననం గురించి వాళ్ళకి తెలియజేస్తుంది. వారు మరి ఎంతో భయపడ్డారు దూతను చూసి. ఏంటని
వాళ్ళకి భయపడకండి, ఇదిగో ఏదైతే మీకు ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటంటే అది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలా సంతోషకరమైన వార్త. అది కూడా గొర్రెల కాపర్లకు తెలియజేయడం జరుగుతుంది దూత. ఎందుకంటే వాళ్ళు చాలా నిష్కపటులై ఉంటారు. రెండోది, వారు చూసింది నలుగురికి చెప్పే మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే చెడుగైనా మంచే, చెడు కాదండి, మంచి వారికే వారు తెలియజేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి దూత ప్రత్యక్షమై వారికి ఈ విషయం చెప్పగా వారికి మళ్ళీ ఒక సూచన కూడా చెప్పింది. ఎవరైతే క్రీస్తు దానికి ఇదే మీకు అనవాలి, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినట మీరు చూసేదరని వారితో చెప్పాను. ఎందుకంటే మరి చాలామంది శిశువులు ఉంటారు, వాళ్ళకి దారి తెలియదు, ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. కాబట్టి వారికి ఒక గుర్తు ఆనవాలనేది కావాలి. కాబట్టి దూత వారికి ఈ విధంగా తెలియజేయటం జరిగింది. అయితే మనం మత్తయి 2:9-12 చూసుకున్నట్టయితే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచుట వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మరి వాళ్ళెంతో సంతోషంగా యేసు ప్రభు వారికి దర్శించుకొని నక్షత్రం నడిపించబడేది వాళ్ళని. నక్షత్రం ద్వారా వాళ్ళు ఎక్కడైతే ప్రభువారు ఉన్నారో అక్కడ వారికి నక్షత్రం నడిపించి ప్రభువారి పైన నక్షత్రం నిలవబడి మరి వారికి యేసుక్రీస్తు వారిని చూపించడం జరిగింది. అయితే ఆ నక్షత్రం వలె మరి మనం ఎంతోమంది ఇక్కడ ఉన్నప్పటికి కూడా మనందరం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమే. కానీ దేవుణ్ణి ఎరగని వారికి మనలో ఎంతమంది మనం దేవుని గురించి ఇదిగో నా ప్రభువు సజీవుడైన దేవుడు, నా ప్రభువు రక్షకుడు, పాప విమోచకుడు అని మనం ఎంతమందిని దేవుని వద్దకు నడిపిస్తున్నాం? మనం కూడా మరి దేవుని వద్దకు నడిపించాల్సిన, దేవుని ఎరిగి ఉన్న మనం దేవుని వద్దకు నడిపించాల్సిన అవసరం ఉంది. మనం కూడా దేవుని తెలియని వారిని దేవుని గురించి తెలియజేసి యేసుక్రీస్తు వారి వద్దకి, సజీవుడైన దేవుని వద్దకి, రక్షకుడైన దేవుని వద్దకు నడిపిస్తే మనం కూడా ఆ నక్షత్రాల వలె వెలగొచ్చు, మనం కూడా నక్షత్రం వలె ప్రకాశించవచ్చు. ఆ నక్షత్రం మరి ఆ రోజు దేవుని వద్దకు తీసుకెళ్ళబడింది కాబట్టి ప్రత్యేకించి వారికి ఇక్కడ నక్షత్రం గురించి మనకు సూచించడం జరిగింది. నక్షత్రాల వలె వెలగటం కంటే అంత సాధ్యమైందేం కాదు అది. మరి ఇప్పుడు ఈరోజు మనం మన పాస్టర్ గారుల గురించి కానీ ఇంకా బోధకుల గురించి కానీ మాట్లాడగలుగుతున్నామంటే వారు దేవుని సువార్తలు ఎంతో ఎదగబడి ఉన్నారు. వాళ్ళు ఎదగబడి ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకునే అవకాశం మనకుంది. అట్లాగే మన గురించి గొప్పగా చెప్పుకోవాలని కాదు, కానీ మనం సజీవుడైన దేవుడి గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనలో ఉంది. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారి వద్దకు ప్రజలను, దేవుని ఎరగని వారిని నడిపించి నక్షత్రాల వలె ఉండడానికి ప్రయత్నిద్దాం మనం కూడా. అలాగే మనం చూసుకున్నట్లయితే దానియేలు
దానియేలు 12:3 చదవండి కొద్దిగా. ఉమ్, 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 ఉమ్. మనము బుద్ధిమంతులమైతే నక్షత్రముల వలె ఉంటాము. అలాగే మనతో పాటుగా మన తోటి వారిని కూడా దేవుని వద్దకు నడిపించి వారిని నక్షత్రముల వలె నడిపించవచ్చు, మనము నక్షత్రాల వలె ప్రకాశించవచ్చు. మరి ఏదైనా యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ లోకానికి వచ్చి మనందరికీ తన జీవితాన్ని అర్పించటానికి ఒకటే కారణం, అందరూ బాగుండాలి. అందరూ ప్రజలెవరు పాపములు చనిపోకుండా తన రక్షణ పొంది నిజమైన దేవుణ్ణి ఎరిగి తాను తనని అనుసరించాలనే ఉద్దేశంతో మరి యెహోవా దేవుడు తన కుమారుని మనకి పంపించడం జరిగింది. అంతగా ఆలోచించి తన కుమారుని పంపించి శరీరధారిగా ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడి మరణించిన ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటుండగా మనం కూడా మరణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో ఈ నక్షత్రాల వలె దేవుని యొద్దకి దేవుని ఎరగని వారిని నడిపిస్తూ మరి మనం కూడా ఎలిగే నక్షత్రాల వలె ఉండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపకు పాత్రలు అవుదామని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారికి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమస్త జ్ఞానమును మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.